Good afternoon to everyone. Myself Sheikh Rahmatullah, lecturer, Department of Mathematics. Today we discuss about the topic Newton-Raphson method, which is in BCA first semester paper, numerical and statistical methods. In this paper, first unit, we discuss about the solution of algebraic and transcendental equations. But for solving the algebraic and transcendental equations, there is a 4 methods. There are 4: bisection method, Regla-Falsy method, iteration method, and Newton-Raphson method. In this, we discuss about the Newton-Raphson method. So, Newton-Raphson method. So, by using the Newton-Raphson method, we can calculate the roots of an equations of algebraic and transcendental equations also. So, మెథడ్ ఏంటి అన్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇచ్చిన ఈక్వేషన్ ఏదైతే ఉందో ఈక్వేషన్కి రూట్ ఫైండ్ అవుట్ చేయమని ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్కి ఫైండ్ ఏ రియల్ రూట్ ఆఫ్ an equation x square minus 5x plus 2 equals to 0 by using Newton-Raphson method. సో ఇట్లా ఇస్తాను అన్నమాట ప్రాబ్లం. అంటే ఒక ఈక్వేషన్ ఇచ్చి ఆ ఈక్వేషన్కి రూట్ ఫైండ్ అవుట్ చేయండి బై యూజింగ్ ద Newton-Raphson మెథడ్ ఆర్ బై యూజింగ్ ద ఎనీ అదర్ మెథడ్, ఇలా ఇస్తాడు ప్రాబ్లం. సో Newton-Raphson మెథడ్ యూస్ చేయమన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ Newton-Raphson మెథడ్ ఏంటి అన్నట్లయితే మీకు ఏ ఈక్వేషన్కి అయితే రూట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడో ఆ ఈక్వేషన్ని లెట్ f of x అని చెప్పి తీసుకోండి. సొల్యూషన్ లెట్ f of x ఈక్వల్స్ టు మన ఏ ఈక్వేషన్ రూట్ కట్టమన్నాడు x స్క్వేర్ మైనస్ దాన్ని f of x అని చెప్పి తీసుకోండి. x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. సో ఈ ఈక్వేషన్ కి రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం అంటే బై యూజింగ్ ద ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x లో f of x లో x ప్లస్ లో ఒక్కొక్క ఇంటీజర్ ఇచ్చి మనం చూసుకుంటాం అన్నమాట. f of 0 వాల్యూ, f of 1 వాల్యూ, f of 2 వాల్యూ, అలాగా ఎప్పుడు వరకు అన్నట్లయితే until we get the opposite directions. అంటే f of ఆల్ఫా కనుక నెగిటివ్ అయితే f of బీటా సమ్ పాజిటివ్ అవ్వాలి, లేదా f of ఆల్ఫా పాజిటివ్ అయితే f of బీటా నెగిటివ్, ఇలా ఆపోజిట్ సైన్స్ వచ్చేంత వరకు మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫస్ట్ f of 0 నుంచి స్టార్ట్ చేస్తాం. సో నౌ f of 0 ఈక్వల్స్ టు f of 0 ఎంత వస్తుంది 0 స్క్వేర్ మైనస్ 5 into 0 ప్లస్ 2 దట్ ఈస్ 2, అంటే పాజిటివ్ కదా, సో పాజిటివ్ అవుతుంది. నెక్స్ట్ f of 1, సో పాజిటివ్ వచ్చింది కాబట్టి f of 0 మనకి నెక్స్ట్ నెగిటివ్ వాల్యూ వచ్చేంత వరకు f of 1, f of 2, f of 3 మనం ఫైండ్ అవుట్ చేస్తూ ఉండాలన్నమాట. సో f of 1 ఎంత అవుతుంది 1 స్క్వేర్ మైనస్ 5 into 1 ప్లస్ 2 దట్ ఈస్ 1 ప్లస్ 2 3 మైనస్ 5 దట్ ఈస్ మైనస్ 2, దిస్ ఈస్ నెగిటివ్. సో f of 0 పాజిటివ్ వచ్చింది, f of 1 నెగిటివ్ వచ్చింది. సో ఆపోజిట్ సైన్స్ వచ్చింది కాబట్టి మనం ఏం చెప్పొచ్చు therefore the root lies between 0 and 1 అన్నమాట. ఒకవేళ f of 1 కనుక పాజిటివ్ వస్తే నెక్స్ట్ మళ్ళీ f of 2 చేస్తాం, నెక్స్ట్ f of 3, అలా ఎప్పుడు దాకా చేస్తాం ఆపోజిట్ సైన్స్ ఇలా దొరకాలన్నమాట. సో ఇప్పుడు f of 0 పాజిటివ్, f of 1 నెగిటివ్ అయింది కాబట్టి రూట్ లైన్స్ బిట్వీన్ 0 and 1. ఆఫ్టర్ దట్ దీని తర్వాత ఏం చేస్తామంటే మనకి ఇక్కడ Newton-Raphson మెథడ్ లో ఫార్ములా ఏంటి అన్నట్లయితే ఆ అప్రాక్సిమేషన్స్ కి xn plus 1 equals to xn minus f of xn by f dash of xn. సో ఈ ఫార్ములా యూస్ చేసుకుంటాం మనం Newton-Raphson మెథడ్ లో. ఈ ఫార్ములా యూస్ చేయడానికి మనకి ఏం కావాలి xn ఓకే, f of xn అంటే f of x కాబట్టి ఇది కూడా ఓకే, బట్ f dash of xn కోసం f dash of x ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో దానికోసం ఇప్పుడు మనం రూట్ లైన్స్ బిట్వీన్ రాగానే ఏం చేస్తాం మనకున్న f of x ని యూస్ చేసుకొని f dash of x ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో సిన్స్ f of x అంటామా x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 2, సో దీని నుంచి f dash of x రాస్తాం అంటే డెరివేటివ్ x స్క్వేర్ కి డెరివేటివ్ 2x మైనస్ 5x కి డెరివేటివ్ మైనస్ 5, సో f dash of x ఎంత వస్తుంది 2x మైనస్ 5. సో ఇప్పుడు f dash of x, f of x, xn మొత్తం వాల్యూస్ ఉన్నాయి కదా, సో ఈ వాల్యూస్ తీసుకుని అప్రాక్సిమేషన్స్ చేస్తాం ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ రూట్ లైన్స్ బిట్వీన్ మనకి 0 and 1 వచ్చింది కదా, ఈ రెండింటిలోంచి ఒకదాన్ని మనం ఇనీషియల్లీ రూట్ అని చెప్పి తీసుకొని స్టార్ట్ అవుతాం అన్నమాట. సో let x not equals to some 0 be an initial root. సో ఈ రెండింటిలోంచి ఒకదాన్ని ఇనీషియల్ రూట్ అని చెప్పి తీసుకున్న తర్వాత నుంచి ఇక్కడ నుంచి మనం అప్రాక్సిమేషన్స్ స్టార్ట్ చేయాలి. Newton-Raphson మెథడ్ లో వచ్చేపాటికి అప్రాక్సిమేషన్స్ కి ఓన్లీ ఒక స్టెప్ ఉంది, దట్ ఈస్ xn వాల్యూ ఫైండ్
మనకు బైసెక్షన్ మెథడ్ లో అయితే 4 స్టెప్స్ ఉంటాయి, రెగ్యులర్ పాలసీలో కూడా 4 స్టెప్స్ ఉంటాయి. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం మనం. ఇక్కడ అప్రాక్సిమేషన్స్ కి ఓన్లీ 1 స్టెప్ అన్నమాట. అదేంటంటే xn వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. సో ఫస్ట్ అప్రాక్సిమేషన్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ అప్రాక్సిమేషన్ దట్ ఈస్ xn plus 1 equals to ఫార్ములా ఏంటమ్మా, xn minus f of xn by f dash of xn. సో ఈ ఫార్ములా యూస్ చేసుకుంటే x1 ఎంత అవుతుంది, x0 minus f of x0 by f dash of x0. మనకు ఆల్రెడీ ఇక్కడ x0 అంటే ఎంత తీసుకున్నాం, 0. సో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం, 0 మైనస్ f of x0 అంటే f of x ఉంది కదా, దీంట్లో f of 0 అన్నమాట. సో f of 0 ఎంత వస్తుంది, 0 స్క్వేర్ మైనస్ 5 into 0 plus 2 by f dash of x0 అంటే f dash of 0 అంటే f dash of 0 ఎంత, 2 into 0 minus 5. సో ఎంత వస్తుంది, 0 minus 5 నెక్స్ట్ minus 5 అంటే ఎంత, 2/5 దట్ ఈస్ 0.4 వస్తుంది. సో x1 వాల్యూ 0.4 వచ్చింది అన్నమాట. నెక్స్ట్ వచ్చేపాటికి సెకండ్ అప్రాక్సిమేషన్ కదా, ఓన్లీ ఒక స్టెప్ కదా అప్రాక్సిమేషన్స్ కి, ఒక స్టెప్ అయిపోయింది, x1 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేపాటికి సెకండ్ అప్రాక్సిమేషన్ కి వెళ్దాం. సో సెకండ్ అప్రాక్సిమేషన్ ఏంటి, x2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. ఫార్ములా ఏమొస్తుంది, x1 మైనస్ f of x1 by f dash of x1. సో x1 అంటే మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 0.4, దాన్ని యూస్ చేస్తాం. దాన్ని యూస్ చేస్తే 0.4 మైనస్ f of x1 అంటే f of x ఇక్కడ ఉంది కాబట్టి x ప్లస్ లో 0.4 x1 పెట్టాలి, దట్ ఈస్ 0.4 హోల్ స్క్వేర్ మైనస్ 5 into 0.4 plus 2 divided by f dash of x1 అంటే f dash of 0.4, f dash of x ఇక్కడ ఉంది, that is 2 into 0.4 plus 5, sorry minus 5, 2 into 0.4 minus 5. సో ఈ వాల్యూ కనుక మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఈ వాల్యూ మొత్తం వస్తుంది 0.438 వస్తుంది అన్నమాట. సో సెకండ్ అప్రాక్సిమేషన్ లో x2 వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కదా, నెక్స్ట్ మళ్ళీ థర్డ్ అప్రాక్సిమేషన్ కి వెళ్దాం. థర్డ్ అప్రాక్సిమేషన్ ఏమొస్తుంది, x3 వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం బై యూజింగ్ ద ఫార్ములా x2 minus f of x2 by f dash of x2. సో దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం, మళ్ళీ x2 అంటే ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి. సో ఇలా అప్రాక్సిమేషన్స్ కంటిన్యూ చేస్తూ ఉండాలన్నమాట. అంటే ఎప్పటి వరకు అన్నట్లయితే సమ్ సర్టెన్ అప్రాక్సిమేషన్ దగ్గర xn వాల్యూ అండ్ xn plus 1 వాల్యూ రెండు కూడా ఈక్వల్ వస్తాయి. సో ఆ ఈక్వల్ వచ్చిన చోట ఆపేయచ్చు. ఈ ప్రాబ్లంలో చూసుకున్నట్లయితే x3 వాల్యూ కూడా 0.438 వస్తుంది. సో ఇక్కడ x2 వాల్యూ 0.438, x3 వాల్యూ 0.438 అంటే అన్ని x2 ఈక్వల్స్ టు x3 అయింది కాబట్టి ఇక్కడ ఆబ్వియస్లీ therefore the approximated root of given equation is 0.438 అన్నమాట. ఓకేనా. సో దిస్ ఈస్ ద న్యూటన్ రాప్సన్ మెథడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం అంటే మనకి ఏ ఈక్వేషన్ అయితే రూట్ కట్టమన్నాడో ఆ ఈక్వేషన్ f of x తీసుకుంటాం, రూట్ లైస్ బిట్వీన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రూట్ లైస్ బిట్వీన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత f of x ని యూస్ చేసి f dash of x ని ఈ రూట్ లైస్ బిట్వీన్ లో రెండింటిలో ఒకదాన్ని x0 కింద తీసుకొని అప్రాక్సిమేషన్స్ చేస్తాం బై యూజింగ్ దిస్ ఫార్ములా xn plus 1 equals to xn minus f of xn by f dash of x. ఎప్పుడు వరకు చేయాలి అన్నట్లయితే ఒక సర్టెన్ స్టేజ్ దగ్గర xn equals to xn plus 1 వస్తుంది, అప్పుడు వరకు కంటిన్యూ చేయాలి. సో ఇది న్యూటన్ రాప్సన్ మెథడ్. అయితే నెక్స్ట్ న్యూటన్ రాప్సన్ మెథడ్ లో ఇప్పుడు మనం చూసింది ఏంటి అన్నట్లయితే రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం, ఈక్వేషన్ కి రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం. సో ఈ మెథడ్ ని యూస్ చేసి మనం నాట్ ఓన్లీ రూట్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కి మనం స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2 మనకు తెలుసు, స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే 3, ఇది ఈజీగా మనం నోటెడ్ గా చెప్పొచ్చు. బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇవి కొంచెం క్రిటికల్ అవుతాయి మనకి. సో అట్లాంటి వాటికి కూడా మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు బై యూజింగ్ దిస్ న్యూటన్ రాప్సన్ మెథడ్. అది ఎలా చూద్దాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ కి స్క్వేర్ రూట్ ఆఫ్ n అండ్ క్యూబ్ రూట్ ఆఫ్ n కూడా మనం న్యూటన్ రాప్సన్ మెథడ్ యూస్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. సో అవి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ కి మనం స్క్వేర్ రూట్ కట్టాలన్నా క్యూబ్ రూట్ కట్టాలన్నా ఒక నెంబర్ కావాలి కదా, దాన్ని n అని చెప్పి తీసుకుంటాం. సో దీన్ని స్క్వేర్ రూట్ కట్టడానికి ఫార్ములా ఫైండ్ అవుట్ చేస్తాం. ఎట్లా అన్నట్లయితే ఇప్పుడు n కి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ n ఏదైతే ఉందో దీనిని సమ్ x అని చెప్పి తీసుకుంటాం. సో ఈ స్క్వేర్ రూట్ పోవడానికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది మనకి x స్క్వేర్ ఈక్వల్స్ టు n, దీని నుంచి x స్క్వేర్ మైనస్ n ఈక్వల్స్ టు 0.
సో దీనినే మనం ఏం తీసుకుంటాం, సమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని చెప్పి తీసుకుంటాం. దీని నుంచి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ కి 2x, n అనేది ఏంటిది నెంబర్ కాబట్టి 0 అయిపోతుంది. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ 2x, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమో ఎక్స్ స్క్వేర్ మైనస్ n వస్తుంది. సో ఈ రెండు వాల్యూస్ తీసుకెళ్ళి మనకు తెలిసిన న్యూటన్ రాప్సన్ మెథడ్ లో అప్లై చేసాం అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫార్ములా ఏంటి, న్యూటన్ రాప్సన్ మెథడ్ xn + 1 = xn - f of xn / f dash of xn. దీంట్లో ఆ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ n ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా వచ్చేస్తుంది. సరే చూడండి ఒకసారి, xn అలాగే రాస్తాం. f of xn అంటే f of x మన దగ్గర ఉందిగా, xn రాస్తే ఏమైంది, xn² - n డివైడెడ్ బై f dash of xn అంటే f dash of xn అంటే 2xn. సో ఏమీ లేదు అంటే బై 1 ఉన్నట్టు LCM ఎంత వస్తుందన్న 2xn. సో 2xn² - xn² + n దట్ ఈస్ xn² + n బై 2xn అన్నమాట. సో దీని నుంచి 1/2 కాన్స్టెంట్ బయటికి రాసి xn ని సెపరేట్ చేసినట్లయితే ఏమొస్తుంది, xn + n బై xn. సో దిస్ ఈస్ ద ఫార్ములా టు ఫైండింగ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ క్యాపిటల్ N అన్నమాట. క్యూబ్ రూట్ ఆఫ్ n కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు సిమిలర్. క్యూబ్ రూట్ ఆఫ్ n ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఇక్కడ లాగా సేమ్ స్క్వేర్ రూట్ ఆఫ్ n ని ఫైండ్ అవుట్ చేయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ n ని x అనుకున్నాం. క్యూబ్ రూట్ ఆఫ్ n కావాలంటే క్యూబ్ రూట్ ఆఫ్ n ని x అని చెప్పి తీసుకుంటాం. సో ఇక్కడ క్యూబ్ రూట్ పోవడం కోసం క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే అప్పుడు మన ఫార్ములా వస్తుంది x³ = n. దీని నుంచి x³ - n = 0. సో సేమ్ సిమిలర్ ప్రాసెస్ అన్నమాట. సో న్యూటన్ రాప్సన్ మెథడ్ ఏదైతే ఇప్పుడు ఎలా అయితే ఫార్ములా తీసుకొని ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసామో అలా సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనం క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా కూడా వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ ద న్యూటన్ రాప్సన్